అమ్మ నాన్న ఏం చేస్తుంటారు మరి? మా మమ్మీ అనేది హౌస్ వైఫ్, మా డాడీ అనేది ఒక జాబ్ అనేది చేస్తున్నాడు. మళ్ళీ వేరే దగ్గర షిఫ్ట్ అయ్యామంటే మా డాడీకి జాబ్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. మేము రోడ్ పైన ఉండే అలా అవుతుంది. మళ్ళీ పైసలు కూడా నార్మల్గా పారేసుకున్నట్లే అవుతుంది. మీ లైఫ్ స్పాయిల్ అవుతుందా దీనివల్ల? మొత్తం ఇక స్పాయిల్ అయిపోతుంది. ఛాన్స్ ఉంటే మాకు ఇంకొక జాబ్ కూడా దొరికే అవకాశం అనేది దొరకదు. అది ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ టైం కదా, ఇప్పుడు ఇదంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుందా మీకు? అవును, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలా ఇలా చేయటం వల్ల చాలా మందికి టెన్షన్, హెడేక్స్, స్ట్రెస్ చాలా వస్తున్నాయి. ఆ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు, ఇటు ఇల్లు ఉంటుందో లేదో అని టెన్షన్. అవును, 2 భారాలు అనేది తెలిపారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి కానీ నా నా ఒక్కరే కాదు కానీ అందరి తరపు డిసిజన్ ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ రీచెక్ చేసుకొని వేరే దగ్గర ఏమైనా చేస్తే చేయమని చెప్పాలి. ఖాళీగా ఉంటే అక్కడ చేయమని చెప్పాలని నా రిక్వెస్ట్ అనమాట. ఇలా చాలామందిని ఇబ్బంది పెట్టద్దు. ఇలా కాంగ్రెస్ అనేది మంచి డిసిషన్స్ తీసుకుంటారనే మేము ఎలక్ట్ చేసుకున్నాము మా సీఎం లాగా. ఇలా మాకు రిస్క్ లాస్ అయ్యేలాగా చూసుకోవద్దు. ఈ సీఎం వల్ల మాకు చాలా లాస్ అయ్యేలా చూసుకుంటున్నాడు. అందుకే ఇలా చేయవద్దు. మా డిసిషన్ని రివ్యూ చేసుకున్న మళ్ళా ఇలా వేరే వేరే డిసిజన్ తీసుకున్నా మంచిది అనేది అవుతుంది. పార్క్ కట్టించడం, డెవలప్మెంట్ చేయడంలో ప్రాబ్లం లేదు కానీ ఇలా రిస్క్ వచ్చేలాగా చూసుకోవద్దు అనేది